ఫస్ట్ అభిజిత్ మళ్ళీ ఇంకో మాట నన్ను ఇంప్రెస్ చేసిందేంటంటే, "నువ్వు ఫస్ట్ ఈ హౌస్‌కి కాదమ్మా ఎళ్ళాల్సింది, నీ హౌస్‌కెళ్ళాలి. నీ ఇల్లు చక్కదిద్దుకోవాలి ఫస్ట్. నీ ఇంట్లో నువ్వు గెలవాలి. ఫస్ట్ దానికెళ్ళిపో నువ్వు. అది అయిపోయిన తర్వాత కావాలంటే చూద్దాం. ఈ ఈ హౌస్ గురించి తర్వాత ఆలోచించొచ్చు" అని చెప్పాడు. రెడ్ ఇచ్చేసాడు. నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు. కానీ బిందు ఎందుకో ఒక టీనేజ్ కుర్రోడు ఏషాలు ఇవన్నీ. సో, సరి చేసుకుంటాడేమో, ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూద్దాము. ఎలాగో ఇక్కడి దాకా వచ్చాడు కదా! ఒక ట్రై అయితే ఎయనీ అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్ అంతా ఎలా రన్ అయింది? ఈ ఎపిసోడ్‌లో జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టేనా? పార్టిసిపెంట్స్ సిన్సియర్‌గా అటెంప్ట్ చేశారా వాళ్ళ టాస్క్‌లు? లేదంటే సింపతి డ్రామా ఏమైనా క్రియేట్ చేసి నెక్స్ట్ స్టెప్‌కి ఎలిజిబుల్ అయ్యారా? ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని చివరిదాకా చూడండి. నో సెంటిమెంట్స్, నో డ్రామా, నథింగ్. ఈ వీడియోలో మనం పార్టిసిపెంట్స్ జెన్యూన్‌గా అటెంప్ట్ చేస్తున్న టాస్క్‌ల గురించి మాత్రమే, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 5లో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ నేమ్ జ్యోష్నా రెడ్డి. కర్నూలు నుంచి వచ్చిందంట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రావడం ఒక బైక్ మీద వచ్చింది. అంతా బాగానే ఉంది. ఎంట్రీ బాగుంది. చక్కగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. తన గురించి చెప్పమన్నప్పుడు తనకి బైక్స్, డాన్స్, క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో నేను ఒక చిన్న ఎమోషనల్‌గా ఏం కనెక్ట్ అయ్యాను అంటే, ఈ అమ్మాయి ఇంట్రొడక్షన్ గాని, ఈ అమ్మాయి ఎపిసోడ్ సినారియో మొత్తం గాని ఒకసారి అందరం కూడా కొంచెం అలర్ట్ అవుతాం. ఒక మంచి మెసేజ్‌తో పాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. వాళ్ళ ఫాదర్ కంటిన్యూగా 24/7 ఎప్పుడైతే 'బిగ్ బాస్' స్టార్ట్ అయిందో మనకి, అప్పటి నుండి అసలు కన్ను మూసినా, తెరిచినా ఆయన కంప్లీట్‌గా 'బిగ్ బాస్' మాయ ప్రపంచంలోనే ఉన్నాడంట ఆయన. 'బిగ్ బాస్‌ని' ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో, మా డ్యాడీని ఇంక వాళ్ళు కొట్టుకుంటున్నా, తిట్టుకుంటున్నా ఏదో ఒకటి అలా 'బిగ్ బాస్' గురించి రిలేటెడ్‌గా కమెంట్ చేసుకుంటూ సరదాగా గడిపేశాను అని చెప్పింది. అదంతా బానే ఉంది గానీ, లాస్ట్‌లో మాత్రం ఒక చిన్న జర్క్ మూమెంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. అసలు "నువ్విప్పుడు ఎందుకొచ్చావు? ఇక్కడ 'బిగ్ బాస్', వై 'బిగ్ బాస్' ఎందుకొచ్చావు?" అన్నప్పుడు, మా నాన్నగారికి 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టము. సో, నేను ఏదో ఒక రోజు 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్‌గా వెళ్ళాలి. ఇట్లా ఉండాలి. స్టేజ్ మీద ఇలా ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను చూడాలి అనుకున్నాను. బట్ ఓకే. ఇప్పటికైతే ఇక్కడికొచ్చాను. కానీ మా ఫాదర్ మాత్రం పైనుండి చూస్తారనుకుంటా అన్నప్పుడు ఒక్కసారి జర్క్ మూమెంట్ వచ్చింది నాకైతే. ఎగ్జాక్ట్‌లీ జడ్జెస్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. అండ్ ఆడియన్స్ ఎవరైనా సరే ఆ ఎపిసోడ్ చూస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తది. పెయిన్ అనిపించేస్తది. ఎందుకంటే ఆయన బతికినంత కాలం కింగ్‌లాగా ఒక సింహాసనం లాంటి ఒక సోఫా మీద కూర్చొని హాయిగా చూసేవాడంట. టీవీ ప్రోగ్రామ్స్, ఇంట్లో ఒక మోనార్క్‌లా ఉండేవాడు. చాలా ఫ్రెండ్లీ ఫాదర్. ఆ అమ్మాయి ఇంకా చాలా విషయాలు చెప్పింది. తనకి ఫస్ట్ బీర్ ఇప్పించింది కూడా తన ఫాదరేనంట. చాలా ఫ్రెండ్లీ ఫాదర్, చాలా హ్యాపీగా ఉంటాడు. ఎవ్రీ మూమెంట్ ప్రతీదీ షేర్ చేసుకునేవాళ్ళం. అది ఇది అని చెప్పి ఇంకా చెప్పింది. తర్వాత నాకేమనిపించిందంటే ఆ అమ్మాయి తన గురించి అంతా చెప్పింది బానే ఉంది. 'వై బిగ్ బాస్' అన్నప్పుడు వచ్చాను. దిస్ ఈస్ ద రీజన్ నేను పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పింది. అమ్మాయి అన్న ఒక మాట మాత్రం నాకు పిచ్చోడినయిపోయాను ఒక 2 నిమిషాలు. అంటే మనం ఇప్పుడేదో సోషల్ మీడియా ఉండి, ఈ జనరేషన్ వాళ్ళందరం గూడా వీడియోస్ చేసుకుంటూ, ఏదో కంటెంట్ చేసుకుంటూ, చిన్న చిన్న మెమోరీస్‌ని మనం క్యాప్చర్ చేసుకుంటూ ఎక్కడికెళ్ళినా అంతా బానే ఉంది. బానే సేవ్ చేసుకుంటున్నాం వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ వాటెవర్ అన్నీ. కానీ ఆ ఫాదర్ జనరేషన్, ఆ ఫాదర్ ఏంటంటే అసలాయన ఉన్న ఏ వీడియోలో గూడా వాయిస్ అసలు లేదంట. సో, ఆ అమ్మాయి ఆ ఫాదర్ చనిపోయిన 2 ఇయర్స్ అవుతుంది. నాకు భయమేసేస్తుంది. మా ఫాదర్ మెమోరీస్ పోతున్నాయి నా బ్రెయిన్‌లోంచి. ఆయన వాయిస్ నాకు దూరం అయిపోతుంది. వాయిస్ గూడా ఎలా ఉంటదో మర్చిపోతున్నా నేను. అది నాకు చాలా బాధనిపిస్తుంది నాకు. ఆయన ఫోటో ముందు కూర్చున్నప్పుడు చాలా బాధనిపిస్తుంది. ఆ ఫోటో చూస్తే అలా ఎక్కెక్కి ఏడుస్తా ఉంటా నేను. లోలో ఉన్నప్పుడు లేదా గుర్తొచ్చినప్పుడు అని జెప్పేసి అంది. నిజంగా చెప్తున్నాను. అంటే మనం ఇంత అలవాటు పడిపోయే ఒక ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అంటేనే చాలా చాలా ఇదిగా ఉంటాం మనం. మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మన బంధాలు బాగా దగ్గరగా ఉండేది. మనం కలిసి ఉండేది. ఒక చెట్టు కింద ఉండేది మన ఫ్యామిలీ మెంబర్సే. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ వాయిస్ కూడా మనం మర్చిపోతాము. ఆ మనిషి జ్ఞాపకాలు మనం మర్చిపోతున్నాం అంటే మాత్రం సరే జ్ఞాపకాలు కొన్ని మర్చిపోతాము. ఈ బిజీ లైఫ్‌లో ఇదంతా ఓకే గానీ, ఆ వాయిస్ కూడా మర్చిపోతున్నాను. ఆయన దూరం అయిపోతున్నాడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం నాకైతే మా మదర్ గుర్తొచ్చింది. అండ్ ఇలాగే ఎవరైనా మిస్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్‌ని గాని వాళ్ళ ఆత్మీయుల్ని మిస్ అయిపోయిన వాళ్ళందరికీ మాత్రం కొంచెం కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. సో, అది మాత్రం కొంచెం జర్క్ మూమెంటే. ఎవరైనా పాసిబిలిటీ ఉంటే మాత్రం ఇంట్లో వాళ్ళవి ఏదైనా సరదా సరదా వీడియోలున్నా, సరదాగా వాళ్ళ మెమోరీస్ ఏమైనా ఉంటే మాత్రం క్యాప్చర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనుషులు దూరం అయిపోతారు గానీ, మెమోరీస్ మాత్రం అలా ఉండిపోతాయి గాబట్టి, కొంచెం ఆ వేలో ఆలోచించండి. ఏవైనా చిన్న చిన్న సరదా మూమెంట్స్ క్యాప్చర్ చేసుకొని పెట్టుకోండి. సరదాగా మనం ఉన్నా లేకపోయినా ఎవరికీ గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. సో, ఉన్నా లేకపోయినా మనకు కొన్ని మెమోరీస్ ఉంటాయి. అట్‌లీస్ట్ ఎప్పుడన్నా మనకు గుర్తొచ్చినప్పుడు అవి ప్లే చేసి చూసుకోవడానికి బావుంటాయేమో అనిపించింది. ఒక పర్పస్, ఒక కాజు అనిపించింది నాకు వీడియోస్ చేయడానికి. ఒక మీనింగ్ అనిపించింది నాకు ఈరోజు. అంటే పర్లేదు మన భార్య పిల్లలకో, లేతే భర్త పిల్లలకో ఇలా ఎవరైనా సరే వీళ్ళకుంటే అట్‌లీస్ట్ మన వీడియోల రూపంలో వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు మనకే అనిపిస్తది. చనిపోయినోళ్ళకి అనిపిస్తది. వాళ్ళు మనకి బాగా దగ్గరగా ఉన్నారని చెప్పి బతికున్నోళ్ళకే అనిపిస్తది. సో, అదొక మంచి మెసేజ్‌లాగా అనిపించింది నాకు.
ఎందుకో తెలీదు. ఈ మాట మాత్రం నాకు బా నచ్చింది. ఒకవేళ మీకు కూడా ఈ మాట ఎలా అనిపించింది? ఇది నిజమా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఫైనల్లీ ఆ అమ్మాయి 2 గ్రీన్స్, ఒక రెడ్‌తో మాత్రం ఎలిజిబిలిటీ అయితే సాధించింది నెక్స్ట్ రౌండ్స్‌కి. అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ హుటా జపాన్ నుంచి వచ్చాడు. హుటా అంట అతని పేరు. తెలుగు నేర్చుకుంటున్నాడు. తెలుగులో ఏదో వచ్చిరాని మాటలతో ఏదో చేసాడు. అల్లాడించి వదిలిపెట్టాడు. ఒకే ఒక నిమిషం ఉన్నాడు. సో, ఫైనల్‌గా ఏంటి అంటే ఇతను తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళ ప్రోగ్రాము, తెలుగు 'బిగ్ బాస్ హౌస్' గాబట్టి అతను చాలా సఫర్ అవుతాడు. ఎందుకంటే ఆ టాస్క్‌లు నాకు అర్థం కాలేదు. అక్కడ ఏదో పిచ్చోడయిపోతాడు ఆడెళ్ళిపోతే. పిచ్చోడయిపోతాడు ఆ హౌస్‌కెళ్ళిపోతే. అసలు మన ఇండియానే పెద్ద పిచ్చి లేపుతా ఉంటది. ఆ ట్రాఫిక్ గాని మన దగ్గర అంత డిసిప్లిన్ ఉంటది గాబట్టి. సో, వాడు 'బిగ్ బాస్ హౌస్‌కెళ్ళాడంటే ఇంక అంతే ఔటే ఇంక మనోడు. సో, జడ్జెస్ మాత్రం కొంచెం అలర్ట్ అయ్యారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఇక్కడ 2 రెడ్స్ వచ్చినా ఒక గ్రీన్ ఇచ్చి మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్‌కి పంపించారు. మరి ఆడినేం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అసలు ఈడికి సంబంధించి నేను క్లైమాక్స్‌లో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్‌లో చెప్తాను. నెక్స్ట్ కంటెస్టెంట్ అభిజ్ఞ. తిను రావడం ఏదో ఎంఎన్‌సీ కంపెనీలో చేశాను అది ఇది అంది. బాడీ అంతా ఊపుకుంటూ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి చేతిలో 2 కుండలు పెట్టి అందులో నీళ్లు పోసి ఏదో కొంచెం స్టేబుల్‌గా ఉంచి మాట్లాడడానికి ట్రై చేశారు. బానే మాట్లాడింది పర్లేదు. కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. మాట్లాడిన విధానం మాత్రం పర్లేదు గానీ అంటే ఈ కంటెస్టెంట్ అంత ఉందా మనకి? అంటే 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళిపోయి పెర్ఫార్మ్ చేసేసి అంత కేపబుల్ క్యాండిడేటా అనేది నాకైతే అసలు అనిపించలేదు. ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఒక మాటైతే జడ్జెస్ ఫిదా అయిపోయారేమో అనిపించింది. ఎందుకెళ్తున్నావు 'బిగ్ బాస్' కంటే ఊరికే ఒక అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటది. ఊరికే అటెంప్ట్ చేయడానికి 'బిగ్ బాస్' ఎందుకు? గెలవడానికి కాదా అని అడిగినప్పుడు, ఎళ్ళిపోయిన ఆళ్ళందరూ గెలిస్తే ఆటే ఉంటది. ఆట నేర్చుకోవడానికి, ఆటలో పోరాడడానికి కూడా ఎళ్ళేవాళ్ళు ఉండాలి గదా! అని జెప్పింది. నాకు తెలిసి ఆ మాటని కన్సిడర్ చేసి ఆ మైండ్ సెట్‌ని కన్సిడర్ చేసి ఆ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. 2 గ్రీన్‌లు, ఒక రెడ్‌తో మాత్రం నెక్స్ట్ స్టెప్స్‌కైతే ఎలిజిబిలిటీ సాధించేసింది ఆ అమ్మాయి. సో, చూడాలసల. మాటలున్నంత ఇదిగా ఆ అమ్మాయి యాక్టివిటీస్ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తదా, ఫైట్ చేయగలదా లేదా అనేది చూడాలి. ఎందుకంటే నాకైతే పెద్దగా ఇంప్రెషన్ అయితే అనిపించలేదు. మాట ఏముంది మాట ఎవడని చెప్తాడు. సో, చూడాలనమాట. తర్వాత ర్యాండమ్‌గా కొంతమందొచ్చారు. వచ్చినోళ్ళు అటు నుండి అటే పోయారు. నాకు తెలిసి మనకి ఆ ఒక్క నిమిషంలోనే మనకి ఏంట్రా బాబు ఇలా అనిపించింది అంటే, ఇంక వాళ్ళకక్కడ పార్టిసిపేట్ చేసి, వాళ్ళేవో టాస్క్‌లు చేసి అది ఇదంతా జడ్జెస్‌కి మెంటలెక్కిపోయి ఉంటది. సో, అలా కొంతమంది ఎళ్ళిపోయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ కంటెస్టెంట్ మాత్రం హేమంత్. ఈ 5 ఎపిసోడ్స్‌ని నేను అబ్జర్వ్ చేస్తే, ఈ 5 ఎపిసోడ్స్‌లో మాత్రం ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌కి రిలేటబుల్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రం నన్ను కదిలించింది ఈ ఎపిసోడ్‌లో. ఈ హేమంత్‌కి ఏంటంటే వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతనికి ఏదో ఒక రూ. 2500 ఏదో లంచం తీసుకునే టైంలో రైడ్ జరిగి దొరికిపోవడం. తర్వాత 3 ఇయర్స్ జాబ్ పోవడం ఆయనకి. తర్వాత ఇంట్లో లోన్‌లీగా ఉండేసరికి కొంచెం పిచ్చిలేసినట్టు అయిపోయి, కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్‌గా బిహేవ్ చేయడం. తర్వాత ఇతనే ఒకానొక సిట్యుయేషన్‌లో 17 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళ ఫాదర్ మీద చెయ్యి చేసుకొని కంట్రోల్ చేసే పరిస్థితికి రావడం. అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరిగి తర్వాత అతనికి మళ్ళీ జాబ్ రావడం. తర్వాత అతను కొంచెం మళ్ళీ స్టేబుల్ అవ్వడం ఆ ఫాదర్. వీళ్ళకేంటంటే ఈలోపు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఏంటంటే, మానసికంగా గాని, శారీరకంగా గాని ఇంట్లో నలిగిపోవడం వల్ల, ఆ ఫాదర్‌కి, సన్‌కి బాగా గ్యాప్ వచ్చేసింది. సన్ ఏమో టీనేజ్ కుర్రోడు. ఫాదర్ ఏమో కొంచెం అంత పెద్ద జాబు, అంత హోదా అయన్నీ కొంచెం డిస్టర్బ్ అయ్యేసరికి ఆయన మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉంటాడు. సో, ఇవన్నీ ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. ఇంట్లో మౌత్ టు ఫుడ్ కావాలి. కష్టపడని జీతం రానిదే ఇల్లెలా గడుస్తది. సో, ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కలిసి సంథింగ్ ఆ ఫ్యామిలీ అయితే డిస్టర్బ్ అయింది. ఇయన్నీ ఈ టీనేజ్ కుర్రోడు హ్యాండిల్ చేయలేడు. ఏ టీనేజ్ కుర్రోడైనా హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. సో, అతనికి మనోడు తక్కువ ఉన్నట్టున్నాయి. సో, ఫాదర్‌కి, సన్‌కి గ్యాప్ క్రియేట్ అయితే, అభిజిత్ మాత్రం నాకు బా నచ్చాడు. మన జడ్జెస్‌లో ఉన్న అభిజిత్ మాత్రం ఫస్ట్ నువ్వు మీ ఫాదర్‌కి ఫోన్ చేయి అన్నాడు. ఎందుకు ఫాదర్‌కి ఫోన్ చేయాలా అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన సోదంతా చెప్పిన తర్వాత, ఫైనల్లీ ఆ శ్రీముఖి మాత్రం ఆళ్ళ ఫాదర్‌కి కాల్ చేయాల్సిందే నువ్వు అంటది. కాల్ చేస్తే ఆళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం ఇన్ ద సెన్స్ అసల నువ్వెందుకు మరి ఇంట్లో గుమ్మున కూర్చుంటావు ఎందుకు? నాతో ఓపెన్‌గా మాట్లాడొచ్చు కదా! అని ఈ అబ్బాయి అడుగుతాడు. నా గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు. చిన్నతనం, చిలిపితనం ఉంది. అది కొంచెం పోవాలి. సో, ఈ సినారియోలో ఈ ఇదిలో మాత్రం ఫస్ట్ అభిజిత్ మళ్ళీ ఇంకో మాట నన్ను బాగా ఇంప్రెస్ చేసిందేంటంటే, "నువ్వు ఫస్ట్ ఈ హౌస్‌కి కాదమ్మా ఎళ్ళాల్సింది. నీ హౌస్‌కెళ్ళాలి. నీ ఇల్లు చక్కదిద్దుకోవాలి ఫస్ట్. నీ ఇంట్లో నువ్వు గెలవాలి. ఫస్ట్ దానికెళ్ళిపో నువ్వు. అది అయిపోయిన తర్వాత కావాలంటే చూద్దాం. ఈ ఈ హౌస్ గురించి తర్వాత ఆలోచించొచ్చు" అని చెప్పాడు. రెడ్ ఇచ్చేసాడు. నవదీప్ కూడా రెడ్ ఇచ్చాడు. కానీ బిందు ఎందుకో ఒక టీనేజ్ కుర్రోడు ఏషాలు ఇవన్నీ. సో, సరి చేసుకుంటాడేమో ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూద్దాము. ఎలాగో ఇక్కడి దాకా వచ్చాడు కదా! ఒక ట్రై అయితే ఎయనీ అని చెప్పేసి ఒక గ్రీన్ లైట్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసింది. నెక్స్ట్ హోల్డ్‌లోకి పెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్స్‌కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేసింది. సో, నాకు ఈ ఎంటైర్ సినారియోలో మాత్రం ఆ ఫాదర్ అండ్ సన్ కలిసిపోవడం, వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొంత మంచే జరుగుతుందేమో ఇలాంటి వాళ్ళ వల్ల. అంటే సామాన్యుల్ని తీసుకెళ్ళడం వల్ల. ఎందుకంటే బయట బురద జల్లే ఈ నా కొడుకులందరిని చూస్తున్నాను కదా నేను. ఇందులో నుండి బయటికెళ్ళడం ఆలస్యం.
ఎంతోమంది రిజెక్ట్ అయిపోతున్నారు. ఎళ్ళిన ప్రతి ఒక్కడు మొరగట్లేదు. కానీ ఈ కొంతమంది కుక్కల కన్నా దారుణంగా మొరుగుతున్నారు. వాటి గురించి సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది వేరే విషయం. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ప్రియాంక. ఈ అమ్మాయి న్యూస్ రీడర్ అంట. బానే ఉంది. ఇంట్రడక్షన్ అంతా బానే ఇచ్చింది. అంతా బానే చేసింది. చిన్నప్పటి నుండి నేను హాస్టల్‌లో పెరిగాను. 2 సార్లు తిరుపతిలో నేను డిప్లొమా అండ్ ఇంజినీరింగ్ వీటిల్లో నేను గుండు చేయించుకోవడంలో నాతో ఎవరు ఫ్రెండ్‌షిప్ చేయలేదు. నన్ను అవాయిడ్ చేశారు. బహుశా నా లుక్స్ బాలేదనుకుంటా అది ఇది అని చెప్పి ఏదో చెప్పింది. అంత ఫైన్ బానే ఉంది గానీ, మాత్రం నాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఏదో చేస్తది, సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటది అని చెప్పేసి నేనైతే ఫీల్ అవ్వలేదు గానీ, బట్ జడ్జెస్ మాత్రం ఫీల్ అయ్యారు. నవదీప్ అండ్ అభిజిత్ అంటే ఆ అమ్మాయి సరదాగా మాట్లాడడం, సరదాగా అలా కలుపుకొని పోవడం, అంటే ఆ అమ్మాయి జోక్స్ చేయడం గానీ, ఇవి గానీ, ఓకే. పనికొస్తదనుకున్నారేమో. అంటే కామెడీ అండ్ ఫన్ జోనర్‌లో ఏమైనా పనికొస్తది అనుకున్నారో ఏమో తెలీదు గానీ, రిఫ్రెష్‌మెంట్ వైస్‌గా గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్స్‌కైతే ఎలిజిబిలిటీ ఇచ్చారు ఆ అమ్మాయికి. చూడాలి మరి నెక్స్ట్ ఏం చేస్తదో, అసలు టాస్క్‌లు ఏం చేస్తదో, అసలు ఎలా ఎలా హ్యాండిల్ చేస్తదో తెలీదు. అండ్ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అసలు మనకి ఇంతవరకు జరిగిన ఈ 5 ఎపిసోడ్స్‌లో మనకి స్ట్రెయిట్ అవే 3 గ్రీన్స్‌తో టాప్ 15కి ఎలిజిబుల్ అయినోళ్ళు ముగ్గురు క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే హోల్డ్‌లోకెళ్ళిన వాళ్ళు మాత్రం 26 మంది క్యాండిడేట్స్. 26 మెంబర్స్. ఈ 26 మెంబర్స్ హోల్డ్‌లో ఉన్న వాళ్ళని ఎవరినైతే వీళ్ళందరూ గూడా కలిసి అసలు ఫైనల్ చేయాలి. ఇందులో మళ్ళీ ఫిల్టర్ చేయాలి అని చెప్పి అందరూ కలిసి అందులో ఉన్న వాళ్ళని అంటే ఆ 26 మెంబర్స్‌లో 8 మెంబర్స్‌ని రిజెక్ట్ చేసేసారు. ఇంటికి పంపించేశారు. మిగిలింది 18 మెంబర్స్. 18 మెంబర్స్ వర్సస్ 3 మెంబర్స్. ఈ 3 మెంబర్స్‌తో కలిసి ఆడబోయేది ఎవరు ఈ 18 మెంబర్స్‌లో అనేది రేపటి నుండి స్టార్ట్ అయ్యే డేర్ ఆర్ డై అనే కాన్సెప్ట్‌తో వచ్చే టాస్క్‌లని ఫేస్ చేస్తూ అవి చేయడానికి డేర్ చేసి ముందుకెళ్తే అందులో విన్ అయితే ఎలిజిబిలిటీ క్రియేట్ అవుతా ఉంటది. లేదు మేము వెనుదిరుగుతాము, మా వల్ల కాదు, లేదు మేము ఓడిపోయాము అనుకున్న వాళ్ళందరూ కూడా డై అయిపోయినట్టు. అంటే ఐ మీన్ ఇంటికెళ్ళిపోయినట్టే. సో, ఇందులో మాత్రం ఇంక రేపటి నుండి అసలు సినిమా స్టార్ట్ అవుద్దని నవదీప్ చెప్పారు. నవదీప్‌ని బేస్ చేసుకొని, ఆ మాటల్ని బేస్ చేసుకొని రేపటి నుండి వచ్చే ఎపిసోడ్స్‌లో మాత్రం అసలు సిసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుందనేది మనకు అర్థమవుతది. సో, ఈగర్‌లీ వెయిటింగ్. ఆ 3 మెంబర్స్‌ని రీచ్ అయ్యేది, ఆ 3 మెంబర్స్ దగ్గరికి చేరుకునేది ఈ 18 మెంబర్స్‌లో ఎవరు? ఈ 18 మెంబర్స్ నిజంగా అంత సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి డేర్ ఆర్ డై అనే దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని ముందుకెళ్తారా లేదా? ఎలిజిబిలిటీ సాధిస్తారా లేదా అన్నది మనం చూడాలి. సో, ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్. నాకైతే వీళ్ళిచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ గూడా ఒక 2 మాత్రం అంటే ఐ మీన్ ప్రియాంక అండ్ అభిజ్ఞ విషయంలో మాత్రం నేనైతే కొంచెం అంటే నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ జడ్జ్‌మెంట్. నాకు పెద్దగా అనిపించలేదు. వాళ్ళు హోల్డ్‌లోకి గూడా ఎళ్ళాలి. వాళ్ళసలు కంటిన్యూ అవ్వాలని మాత్రం నాకైతే అనిపించలేదు. ఎందుకంటే అంత స్టఫ్ లేదనిపించింది. సో, ఈ ఎపిసోడ్‌లో మనకి పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.